శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నంలో రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోతున్న తనకు న్యాయం చేయాలి అని మాజీ నక్సలైట్ రిలే నిరాహార దీక్షకు దిగారు. తనకు న్యాయం చేసే వరకు దీక్ష కొనసాగిస్తూనే ఉంటా అని స్పష్టం చేశారు. 2005లో తాను జనజీవన స్రవంతిలో కలిసిపోయాని, అప్పుడు ముదిగుబ్బ కదిరి రహదారిలో రోడ్డుకు ఆనుకుని ఒక ఇంటిని నిర్మించుకున్నట్లు మాజీ నక్సలైట్ తెలిపారు. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలి అని అభ్యర్థిస్తున్నాడు. మావోయిస్టుగా నేను పనిచేస్తూ 2005లో ఎస్పీ ప్రవీణ్ కుమార్ దగ్గర నేను లొంగిపోవడం జరిగింది. అప్పుడు నా పునరావాసం కోరకని నేను ఇక్కడ ముదుగుబ్బకిను కదిరికి బుక్కపట్నం పోయే దారిలో మధ్యలో నేను ప్రధాన రహదారి దగ్గర నేను అంగడి కోసమని 2005లో నిర్మించుకోవడం రూమ్ జరిగింది. కాకపోతే ఇప్పుడు వచ్చేసి అది హైవేలో పోతుంది. కాకపోతే దానికి కూడా డబ్బులు బస్ సెలరీకిను దీనికి కలిపి 3,30,000 చిల్లర పడిండేది జరిగింది. కాకపోతే అదంతా అమౌంట్ అంతా బస్ సెలర్కి మాత్రమే వేసినారు, నా దాంట్లోకి వేయలేదు. నా షెడ్డుకు సంబంధించిండేది అమౌంట్ వచ్చేసి బస్ సెలర్లోకి వేసినారు. కాబట్టి నా దానికి డివైడ్ చేయమని నా రూమ్కి సపరేట్ చేసి నాకు న్యాయం చేయాల్సిందిగా గవర్నమెంట్ని, ప్రభుత్వాన్ని, అధికారులందరినీ కోరడం జరుగుతూ ఉన్నది.